తిరుపతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిన్నారుల అక్షరాభ్యాసానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో భక్తులు వచ్చినా గంటలోపే చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. వసంత పంచమి సందర్భంగా సిద్దిపేట జిల్లా వర్గంలోని విద్యా సరస్వతి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. ఉదయం అమ్మవారికి అభిషేకంతో ఇక్కడ ఈ కార్యక్రమాలు ప్రారంభమై అనంతరం అమ్మవారికి అలంకరణ తర్వాత భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వేలాది మంది చిన్నారులను తీసుకొని వారి తల్లిదండ్రుల అక్షరాభ్యాసం కోసం వచ్చారు. ఇప్పుడు మనతో పాటు చాలా మంది భక్తులు తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేయించారు ఈరోజు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. అక్షరాభ్యాసం చేయించాము వసంత. ఓకే, ఇంతకుముందు మీరు ఎప్పుడైనా వచ్చారు? ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఇది ఫస్ట్ టైం. అంటే ఈ ఆలయానికి రావడానికి గల మీరు కారణం ఏంటి? మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. అంటే ఈరోజు ఎట్లున్నాయి ఏర్పాట్లు, ఇక్కడ ఎట్లున్నాయి, మీకు ఇబ్బంది అనిపించింది? ఎంతసేపట్లో అయిపోయింది? తొందరనే అయ్యిందండి. దర్శనం తొందరనే అయింది. అక్షరాభ్యాసం ఇట్లా ఒక ½ అవర్లో అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏం చేయించారు? మాది మూడుచింతలపల్లి మండలం అండి, నారాయణపూర్ నుంచి వచ్చాము. వసంత పంచమి సందర్భంగా ఈ ఆలయానికి వచ్చామన్నమాట. మీరు అక్షరాభ్యాసం చేయించారు? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారు? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైము ఇక్కడ రావడము. అక్షరాభ్యాసం చేయించాము మా పాపకి. అక్షరాభ్యాసానికి ఏమైనా ఇబ్బంది అనిపించా? ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచి టెంపుల్ వాళ్ళు మంచి సౌకర్యం ఇచ్చారు. ఇక్కడ మొత్తానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మొత్తం ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇది ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి సందర్భంగా ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అక్షరాభ్యాసాల కోసం ఈరోజు ప్రత్యేకంగా వసంత పంచమి రోజు ప్రత్యేకంగా అక్షరాభ్యాసాలు చేయించుకుంటూ ఉంటారు. ఈ అక్షరాభ్యాసాల కోసం వేలాది, అంటే తెలంగాణ నుంచే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఇటు వస్తారు. మన రాష్ట్రంలో ప్రధానంగా చెప్పుకునే సరస్వతి క్షేత్రంలో బాసరా సరస్వతి ఆలయము, ఆ ఆలయంతో పాటు ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యతతో ఈరోజు వస్తారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా అధిక సంఖ్యలో భక్తులకు అక్షరాభ్యాస మంటపాలు ఏర్పాటు చేశారు. భక్తులకి రద్దీకి అనుగుణంగా చేశారు. దీనికి తగ్గట్టు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా, అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వెంటనే భక్తులు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూడా తమ అక్షరాభ్యాసాలు పూర్తి చేసుకోవడం, దానికి సపరేట్ లైన్లు, దర్శనం కోసం వచ్చే వాళ్ళకి సపరేట్ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కూడా మంచిగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం మరికొంతమంది భక్తులతో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు? అక్షరాభ్యాసం చేయడానికి వచ్చాం. చింతల నుంచి వచ్చాం, జీడిమెట్ల చింతల నుంచి. ఎలా ఉంది ఇక్కడ? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారు? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం వచ్చాం. బాగానే ఉంది, మంచి. ఎంత టైం పట్టింది మీరు అక్షరాభ్యాసం పూర్తి చేసుకోవడానికి? 20 minutes పట్టింది. ఎట్లుంది ఇక్కడ ఏర్పాట్లన్నీ మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి, మంచిగానే రిసీవ్ చేసుకుంటాను, అంతా బాగానే ఉంది. భక్తులకి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పూర్తి భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది వాళ్ళ అభిప్రాయం అని తెలుసుకుందాం మనం. ప్రధానంగా అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా జరిగింది దర్శనం? మేడ్చల్ అండి, మేము వచ్చింది 8 members వచ్చినాము. దర్శనం బాగా అయింది. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇప్పుడు అంటే ఈ అకేషన్ లో రాలేదు, బట్ ఉట్టప్పుడు వచ్చినాం. ఇంతమంది భక్తులు, వేలాది మంది భక్తులు వస్తున్నారు కదా, మీకు ఇబ్బందులు అయినా ఎమ్మటెమ్మట దర్శనం అయిపోయింది? మంచిగా దర్శనం అయ్యిందండి. మంచిగా దర్శనాలు అయినాయి. అమ్మవారి చాలా మంచిగా, ఎంత మంచిగా అంటే అమ్మవారిని కూడా చాలా పీస్ఫుల్గా, మంచిగా సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేయించారు ఆలయ నిర్వాహకులు. ఇటు ప్రధానంగా ఇటు వేలాది మంది భక్తులు వస్తున్నప్పుడు అదే సమయంలో ఇటు కార్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎక్కడ కూడా పార్కింగ్లకు వీటికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడికి పార్కింగ్, వెహికల్ పార్కింగ్ స్లాట్లతో పాటు భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. నార్మల్ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక లైన్లు, అక్షరాభ్యాసం కోసం వచ్చే వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్లు, అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళకి తగ్గట్టుగా అదనపు మండపాలు ఈరోజు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోయింది. దాదాపుగా ఎవరు వచ్చినా కూడా, అంటే దాదాపుగా 1 గంట లోపలనే అక్షరాభ్యాసం కానీ ఇవన్నీ దర్శనం కానీ చేసుకొని పోయే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలిచ్చే భక్తులకు భోజనానికి ఇబ్బంది లేకుండా ఉదయం నుంచి నిరంతరాయంగా ఇక్కడ అన్నప్రసాదం వితరణ జరుగుతూ ఉంది. ఉదయం అల్పాహారం నుంచి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం వరకు కూడా నిరంతరాయంగా కంటిన్యూస్గా వేలాది మంది భక్తులకు ఇక్కడ జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మొత్తానికైతే వసంత పంచమి రోజు ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి కానీ అక్షరాభ్యాసం కోసం కానీ వచ్చిన భక్తులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా, అంటే ఈరోజు ఒకే రోజు దాదాపుగా నిరంతరాయంగా వేలాది మంది వస్తున్నట్టు వీళ్ళెవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళ ఫ్లోటింగ్కి తగ్గట్టు కూడా ఆ భోజనాన్ని అందించేందుకు ఇక్కడ ప్రత్యేకంగా కిచెన్ ఏర్పాటు చేసుకొని ప్రత్యేక సేవకులు పెట్టి ఆ భక్తులకు అందిస్తున్నారు. ఇదంతా కూడా అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసి ఇక్కడికి అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి కంటి నిండా అమ్మవారి దర్శనం, కడుపు నిండా అమ్మవారి ప్రసాదాన్ని అందించి
వెళ్ళే ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. ఇది మొత్తానికి వర్గల్ సరస్వతి ఆలయం దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సిద్దిపేట. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.